ఢిల్లీలో జరుగుతున్నటువంటి విద్యార్థుల ఆందోళనకు ఇక్కడ మీరు ఇందిరా పార్క్ వద్ద నిరసన తెలపడానికి కారణం ఏంటి? ఎందుకు ఇక్కడికి వచ్చారు? మేము యాక్చువల్లీ ఈ నిరసనకి లైక్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఎప్పటి నుంచో జరుగుతుంది రైట్. అక్కడ మేము ఇన్ని రోజులు పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసినా మాకు యాక్చువల్ నో రెస్పాన్స్ వాజ్ దేర్ ఫ్రమ్ ది గవర్నమెంట్. తర్వాత ఈ ప్రొటెస్ట్ ని వీళ్ళు బాగా గవర్నమెంట్ చాలా వైలెంట్ చేసేసారు. యాజ్ ఇన్ స్టూడెంట్స్ ని టెర్రరిస్ట్ లాగా కొడతాం అండ్ లైక్ లాఠీ చార్జెస్, గ్యాస్, టియర్ గ్యాసెస్ అండ్ ఎవ్రీథింగ్. బాగా వైలెంట్ అయినాక ది గవర్నమెంట్ రెస్పాండెడ్ టు ద స్టూడెంట్స్. లైక్ మేము పీస్ఫుల్ గా ఉన్నప్పుడు మీరు ఎందుకు మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు? ఇంత పెద్దగా అయిన తర్వాత యు ఆర్ గివింగ్ రెస్పాన్స్, దట్ టు ఇట్స్ నాట్ క్లియర్. లైక్ మోదీజీ డిడ్ స్పీక్ అబౌట్ దిస్, లైక్ ఆయన మనకి లైక్ ఒక వీడియో చేశారు మిడ్ నైట్. బట్ దర్ ఇస్ నథింగ్ క్లియర్ కి ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ వచ్చిద్దా రాదా మాకేం చెప్పలేదు. లైక్ ఏం క్లియర్ లేదు ఇప్పుడు. సో ఇంకా ఈ వైలెన్స్ గురించి ఏం మాట్లాడట్లేదు. స్టూడెంట్స్ మీద ఇంత వైలెన్స్ చేశారు, టెర్రరిస్ట్ లాగా ట్రీట్ చేస్తున్నారు. వీఆర్ నాట్, we just want the government to work with us for us. We want to be best friends with them. We don't want them to be our enemy. So దానికోసం ఇది ప్రొటెస్ట్. ఒకవేళ ఈ గవర్నమెంట్ మంచిగా చేస్తే we will be with them. కానీ ఇప్పుడు వాళ్ళు అకౌంటబిలిటీ తీసుకోవట్లేదు. వాళ్ళు మేము తీసుకోమని అడుగుతున్నాం. అండ్ ఇప్పుడు ఇంత పెద్ద వైలెన్స్ అయిన తర్వాత మీరు రెస్పాన్స్ చేస్తున్నారంటే యూ డోంట్ డిజర్వ్ టు బి హియర్. ఎందుకంటే ఇది లార్జ్ స్కేల్ అయినాక మీరు రెస్పాన్స్ చేస్తున్నారు. అంటే మీరు చిన్న స్కేల్ అయితే రెస్పాన్స్ చేయరా? ఒక చోటే చేస్తే యూ విల్ నాట్ రెస్పాండ్ అబౌట్ ఇట్. you're only responding it because all over India ఇప్పుడు జరుగుతుంది, వైలెంట్ గా ప్రొటెస్ట్ అయ్యింది. మేము కూడా అందుకే వైలెంట్ అవుతున్నాం. లైక్ ఫస్ట్ పీస్ఫుల్ గా చేసాం, దెర్ వాజ్ నో రెస్పాన్స్. ఇప్పుడు మేము బస్ ఇప్పుడు గవర్నమెంట్ ని అకౌంటబిలిటీ తీసుకొని రెస్పాన్స్ ఇవ్వమని అడుగుతున్నాం. ఇప్పుడు కూడా లైక్ మమ్మల్ని ఇంకా చూడలేదు, ఏం చెప్పలేదు మాకు. లైక్ రెసిగ్నేషన్ ఇస్తారో లేదో, దేర్ ఇస్ నథింగ్. సో దా రెస్పాన్స్ గురించి చూస్తున్నాం మేము. వరుస పేపర్ లీకేజీల వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? ఇప్పుడు నీట్ అండ్ జేఈ ఆర్ లైక్ బిగ్గెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ ఇండియా. దాని మీదే చాలా స్టూడెంట్స్ ది ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంది. లైక్ నేను జేఈ రాశాను, లైక్ ఐమ్ ఫ్రమ్ ఎంపీసీఎన్, నాట్ ఫ్రమ్ వాట్ ఫర్ నీట్ స్టూడెంట్. ఐమ్ జేఈ స్టూడెంట్. కానీ ఇప్పుడు ఆ పేపర్ లీక్ అవుతుంది రైట్. సో ఇప్పుడు స్టూడెంట్స్ కి బాగా ప్రాబ్లం అవుతుంది బికాస్ దిస్ ఇస్ ద ఎగ్జామ్ విచ్ ఇస్ గోయింగ్ టు డిసైడ్ అవర్ హోల్ ఫ్యూచర్. మోస్ట్లీ లైఫ్ బాగా ఇంపాక్ట్ అవుతుంది మాది. సో మేము అదే అడుగుతున్నాం, లీక్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు మీరు రెస్పాన్స్ ఇవ్వలేదు, ఇలాగే మేము వదిలేస్తుంటే ఇంకా ఫ్యూచర్ లో చేస్తానే ఉంటారు మీరు. సో వీఆర్ స్పీకింగ్ అబౌట్ ఇట్ నౌ. మీరు దీని గురించి యాక్షన్ ఇంకా తీసుకోవట్లేదు. మీకు రెస్పాన్స్ ఇచ్చినా సరే యూ హ్యావ్ నాట్ మేడ్ ఎనీథింగ్ సర్టెన్. మీరు మాకు చెప్తే ఒకవేళ వీ విల్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. ఎప్పుడు మీరు పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసినప్పుడే మీరు చెప్పుంటే దిస్ వుడ్ హ్యావ్ నాట్ గాన్ దిస్ ఫార్. ఇప్పటికే ప్రధానమంత్రి గారు మాట్లాడినారు కదా, నరేంద్ర మోడీ గారు మాట్లాడినారు, దీనికి సంబంధించిన వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. మరి ఇంకా మీరు ఆందోళన చేయడానికి అవసరం చేశారు. ఇప్పుడు ఇప్పుడు మిడ్ నైట్ చేశారు. నౌ వీఆర్ ఆల్సో ప్రొటెస్టింగ్ అబౌట్ ది స్టూడెంట్స్ ది బీట్ అప్ ఇన్ ఢిల్లీ. జంతర్ మంతర్లో ఎంతమంది స్టూడెంట్స్ ని కొట్టారు, ఎందుకు కొట్టారు, దాని గురించి ఇంకా ఏం అక్నాలెడ్జ్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? మీరు ఇంత లేట్ గా ఎందుకు రెస్పాన్స్ ఇచ్చారు? సరే రెస్పాన్స్ ఇచ్చారు, యాక్షన్స్ తీసుకుంటా అన్నారు. మా డిమాండ్స్ మీరు పూర్తి చేస్తా అని చెప్పలేదు మాకు. లైక్ ధర్మేంద్ర ప్రధాన్ ది మీరు రెసిగ్నేషన్ ఇస్తారు ఆయన అని మీరు ఇంకా చెప్పలేదు మాకు. లైక్ ఇంత పెద్ద స్కేల్లో అయినా సరే యు ఆర్ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ. లైక్ మీరు చిన్నగా అయినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వాల్సింది, కానీ ఇంత పెద్దగా అయినా సరే ఒక వీడియో చేసి పెట్టేశారు. బట్ దర్ ఇస్ నో సర్టెనిటీ అబౌట్ ఇట్. కేంద్ర మంత్రి రిజైన్ చేయాలని చెప్పేసి మీరు ఒక డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులుగా. మరి అతను రిజైన్ చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందా? చూడండి ఇదే, ఇప్పుడు ఈయన తప్పు చేశారు, మేము రెసిగ్నేషన్ అడుగుతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ టైం ఎవరైనా తప్పు చేశారు, మళ్ళీ ఇంకోసారి ఎలక్ట్ అవుతారు, వాళ్ళు తప్పు చేస్తారు, దెన్ వీ విల్ ఆల్సో ఆస్క్ దెమ్ టు రిజైన్. ఈ భయం ఉండాలి. లైక్ నేను తప్పు చేస్తే నన్ను అడుగుతారు, నన్ను క్వశ్చన్ చేసే పీపుల్ ఉంటారు, ఐ హ్యావ్ టు రిజైన్, ఐ హ్యావ్ టు డూ మై వర్క్ ప్రాపర్లీ అని ఒక భయం ఉంటది. మీరు భయం లేకుండా ఇప్పుడు ఇప్పుడు పొలిటీషియన్స్ తో భయం లేదు. లైక్ మేము భయపడాలి అని చెప్పట్లేదు, లైక్ యూ హ్యావ్ టు బీ విత్ అస్. కానీ మీరు మమ్మల్ని భయపెట్టి మమ్మల్ని అణచేయాలని చూస్తున్నారు. మీ తప్పుల్ని మీరు అకౌంటబిలిటీ తీసుకోవట్లేదు. ఇప్పుడు ఈయన రెసిగ్నేషన్ ఇచ్చినా మారేదో లేదో తెలియదు, కానీ మారే ఛాన్స్ వెళ్ళాలంటే మీరు అటే వెళ్ళాలి. ఇప్పుడు మేము సైలెంట్ కూర్చుంటే ఏమీ మారదు, అలా అని మేము ఏం మాట్లాడుకుండా ఉంటే లైక్ ఏం అవ్వదు. ఇప్పుడు మాట్లాడుతున్నా కాబట్టి అట్లీస్ట్ సంథింగ్ అయ్యేది. నెక్స్ట్ వచ్చినా సరే ఆయన చేసినా సరే ఆయనకి కూడా చేస్తాం. అప్పుడు నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి భయం ఉంటది కదా. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ఎయిమింగ్ ఫర్. కారకులను కూడా వాళ్ళని అరెస్ట్ చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు కదా, ఎవరిని? లైక్ పీపుల్
చేశారని చెప్తున్నారు, బట్ దెర్ ఇస్ నో సాలిడ్ ఎవిడెన్స్. ఓకే, మీరు చేశారు, ఓకే ఫైన్. మీరు ఇంత లేట్ గా రెస్పాండ్ ఎందుకు ఇచ్చారు? మీరు చేసినా సరే ఎప్పుడు మేము ఇంత ప్రొటెస్ట్ చెయ్యాలా దానికి? దిస్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరు గవర్నమెంట్ మీకు చెప్పకుండానే చేయాల్సిన పని మేము ఇంత అడిగినా సరే మీరు చేయట్లేదంటే యూ డోంట్ డిజర్వ్ టు బి దేర్. మోదీ డస్ నాట్ డిజర్వ్ టు బి ది ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ అస్సలు ఉండకూడదు, దే షుడ్ రిజైన్. దట్ ఈస్ వాట్ వీఆర్ సెయింగ్. ఇప్పుడు మీరు మంచిగా చేసినా వీ విల్ బి విత్ యూ. We don't personally hate you, we don't personally have any beef with you, so we will be with you if you do something good for us. You're not, so we are against you. కేంద్ర ప్రభుత్వానికి మీరు చెప్పాలనుకున్న సందేశం ఏంటి? సందేశం ఏంటంటే ప్లీజ్ మా నీడ్స్ ని చూడండి, మేము ఏం అడుగుతున్నామో దానికి రెస్పాండ్ ఇవ్వండి. We will be with you if you are ready to be with us. Listen to us, and in the future ఇలాంటి ఏం అవ్వకూడదని మీరు సాలిడ్ గా ఎలా చేస్తారు నాకు తెలియదు, కానీ యూ హ్యావ్ టు gain this trust from the students. We are not going to give you trust blindly now because we have been doing that and we got nothing. ఇప్పుడు మీరే అకౌంటబిలిటీ తీసుకోవాలి, ఇంకా మీరే ఇప్పుడు గెయిన్ చేయాలి ఏంటిది మా ట్రస్ట్. ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్, యూ హ్యావ్ టు డూ సంథింగ్ నౌ. హైదరాబాద్ ధర్నా చౌక్ లో విద్యార్థులకు ఢిల్లీలో ఏదైతే లాఠీ చార్జ్ చేస్తుందో కేంద్ర ప్రభుత్వం, దానికి నిరసనగా హైదరాబాద్ యూత్ తరఫున ఈరోజు ఈడ ధర్నా నిర్వహించడం జరిగింది. ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఈరోజు ఎవరైతే నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో వాళ్ళని పరామర్శించకుండా కేవలం రాజకీయం ఎజెండాతోని ఈరోజు వాళ్ళని తొక్కాలనే ప్రయత్నం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తుందో, ఇది ముమ్మాటికి ఈరోజు దేశ ప్రజలు ఇది గమనిస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఈ రోజు విద్యార్థులు అడిగేది ఏంది? కేవలం ఏదైతే నీట్ పేపర్ లీక్ జరగడం ద్వారా ఈరోజు పేద మధ్య విద్యార్థి తరగతుల నుంచి, పేద తరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజు కోచింగ్ తీసుకొని వాళ్ళు దేశ భవిష్యత్తును కాపాడే విద్యార్థులు ఈరోజు సూసైడ్ చేసుకోవడానికి కారణం ఈ కేంద్ర ప్రభుత్వం, ఈ ఎన్టీఏ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఏదైతే ఉందో దీని నిర్లక్ష్యం ద్వారా ఈరోజు 20 మంది విద్యార్థులు డాక్టర్ అయి దేశ భవిష్యత్తును కాపాడాల్సిన వాళ్ళు ఈరోజు వాళ్ళు సూసైడ్ చేసుకోవడం అంటే ఇది మన విద్యా వ్యవస్థ మీద, భారతదేశ విద్యా వ్యవస్థ మీద ఇది తీవ్రమైన దాడిగా మేము ఈరోజు దీన్ని పరిగణిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ధర్మేంద్ర ప్రధాన్ గారు మీరు ఖచ్చితంగా రాజీనామా చేస్తూ విద్యార్థులకు ఎవరైతే చనిపోయారో వాళ్ళని ₹1 కోటి నష్టపరిహారం ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. విద్యా వ్యవస్థను ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు అడిగే డిమాండ్స్ ఏంటండి? ఖచ్చితంగా న్యాయం కావాలి, విద్యా వ్యవస్థ అనేది గట్టిగా ఉండాలి, విద్యా వ్యవస్థను మనం బాగుపరచాలి, రాబోయే తరానికి మనం మంచి విద్యార్థులను అందించాలి. వీళ్ళు ఏంటంటే పల్లి బఠానీలు అమ్మినట్టుగా లీకులు ఇస్తూ వీళ్లకు చెందిన ఏజెన్సీస్ ఎవరైతే కోచింగ్ సెంటర్లు ఉంటారో చదువు రాని దద్దమ్మలకు పేపర్లు అది పల్లి బఠానీలు అమ్మినట్టు అమ్ముకుంటా ఈరోజు వాళ్ళని డాక్టర్లు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు పేద విద్యార్థులు కోచింగ్ తీసుకొని వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడి నీట్ ఎగ్జామ్ రాస్తే వాళ్లకు వచ్చిన ర్యాంకులని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆ నీట్ ఎగ్జామ్ ను క్యాన్సిల్ చేయడం ద్వారా 20 మంది విద్యార్థులు రేపు మన దేశానికి, మన పౌరులకి వైద్యం అందించాల్సిన విద్యార్థులు ఈ రోజు ఖచ్చితంగా సూసైడ్ చేసుకొని చనిపోవడం ఇది చాలా బాధాకరం. ధర్మేంద్ర ప్రధాన్ గారు, మీరు ఈ మొత్తం జరిగిన పరిణామానికి మీరు బాధ్యతను వహిస్తూ మీరు తక్షణమే రాజీనామా చేయాల్సిందిగా ఈ రోజు ఇక్కడ నుంచి హైదరాబాద్ ధర్నా చౌక్ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరైనా దేశభక్తి ఉన్నోళ్ళు అక్కడికి వెళ్తాండ్రు. దేశభక్తి ఉన్నోడే పోలీసోళ్ళ లాటికి ఎదురు తిరిగి నిలబడి కొట్లాడి ప్రాణాలకు సైతం పణం పెట్టి దెబ్బలు తిని తలలు పగలగొట్టుకుంటాండ్రు. అంటే ఎవరో వచ్చి భారతదేశం కోసం అయితే, భారతదేశ విద్యార్థుల కోసం ఏ ఇతర దేశాలలో వచ్చి తలలు పగలగొట్టుకోరు కదా. ఎవరైతే న్యాయం జరగాలి అనేసి అనుకుంటారో, ఎవరైతే గొంతెత్తి మాట్లాడతారో వాళ్ళని అరాచక శక్తులని బీజేపీ చిత్రీకరిస్తుంది, అంతే తప్ప అక్కడ ఏం లేదు. పరీక్ష లీకేజీ సంబంధించినటువంటి ఈ అంశాన్ని మనం పరిష్కరించాలంటే ఎలాంటి సంస్కరణలు వస్తే బాగుంటుంది? ఫస్ట్ అయితే ఒకటే చెప్తాను, అంతకుముందు లీక్ జరిగినప్పుడు ఆయనే విద్యాశాఖ మంత్రిగా ఉండారు, ఇప్పుడు కూడా ఆయనే ఉన్నాడు. కాబట్టి ఫస్ట్ అయితే ఆ దరిద్రాన్ని పక్కన పెట్టయితే విద్యార్థుల జీవితాలు అప్పుడైనా వెలుగులు నిండుతాయి. మేము బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తరపున, బీఆర్ఎస్ స్టూడెంట్స్ తరపున
విద్యార్థి విభాగం తరపున ఒక్కటే అనుకుంటానా, కంపల్సరీ ధర్మేంద్ర రాజీనామా చేయాలి కేంద్ర మంత్రి. అప్పుడే మళ్ళొకసారి ఇటువంటి జరగొద్దు అని ప్రతి విద్యార్థి గాని యువకులు గాని దేశం మొత్తం మళ్ళీ తిరిగి చూస్తుంది. అంటే విద్యార్థులకు న్యాయం జరిగింది అనేసి మేము కూడా అనుకుంటాం. ఈ 10 ఏళ్లలో 150 సార్లు ప్రశ్న పత్రాలు లీక్ అయినాయి కదా. మరి అప్పటి నుంచి ఈ పార్టీలు కానీ ఇక్కడ ఆందోళన చేసిన పరిస్థితి కనపడతలేదు. ఇప్పుడే ఎందుకు దీన్ని చేస్తున్నారు? ఎందుకంటే జంజీ తోటి పెట్టుకున్నాడు ఆయనే ఫస్ట్ ఏమన్నాడు, కాక్రోచ్ పార్టీ అనేసి. కాక్రోచ్ అనేది పిల్లలను బొద్దింకలతో పోల్చిండు. పోల్చిన తర్వాత ఆ పిల్లలు ఈ రోజు ఏం చేసిండ్రు, ఈ నినాదాన్ని ఎత్తుకున్నారు. ఇది ఇట్లా లీక్ అయ్యింది, ఆ లీక్ చేసిన మంత్రినే మీరు జరిపేయండి అని వాళ్ళు కోరిండ్రు. కానీ ఇప్పుడు ఎట్లున్నదంటే ఏకంగా కొన్ని రోజులు ఆగితే మోడీ గారే రిజైన్ చేయాలని కూర్చుంటారు. అప్పుడు ఏం చేస్తారు, ఎక్కడైనా సరే యువతతోటి పెట్టుకోవద్దు, కావాలనేసి యువతతోటి పెట్టుకున్నాడు కాబట్టి రాజ్యాలు కూలిపోతే ప్రధానమంత్రి మారిపోవచ్చు రేపటి రోజు. దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం నడుస్తూ ఉన్నది. అంటే ఈ ఉద్యమం విద్యార్థులు చేస్తున్న ఉద్యమం. దీంట్లో రాజకీయ పార్టీలు కూడా చొరబడ్డాయి. మరి ఇది వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దని చెప్తున్నారు. దీన్ని రాజకీయం చేద్దని మాట్లాడతాం, మీరు ఏమంటారు? ఫస్ట్ అయితే యువత ముచ్చట వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు అనేది పక్కన పెట్టి కేవలం ఒక మనిషి లెక్క ఆలోచించాలి. ఎందుకంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పాపం వాళ్ళు కష్టపడి ఒక పరీక్ష రాస్తే ఆ పేపర్ లీక్ అయితే వాళ్ళు పడే బాధ, వాళ్ళ తల్లిదండ్రులు పడే బాధ. ఒక విద్యార్థి ప్రిపేర్ అవుతాడు నీట్ కంటే ఎక్కడో ఒక చోట ఇల్లు వదిలిపెట్టి రూమ్ తీసుకొని వాళ్ళకి టైంకి అన్నం దొరకకుంటే అక్కడికి ఇక్కడ. ఇప్పుడు మన దిల్సుఖ్ నగర్లో ఎట్లున్నది, విద్యార్థులు సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళి అన్నం లైన్లో నిలబడి తీసుకొని తిని టిఫిన్లలో పెట్టుకొని మళ్ళీ వెళ్తారు. వెళ్ళేసి వాళ్ళు పరీక్షల కోసం ప్రిపేర్ అవుతారు. అటువంటి ఒక పరీక్ష ఫెయిల్ అయినప్పుడు లేకపోతే ఆ పేపర్ లీక్ అయినప్పుడు వాళ్ళు పడే బాధ ఆ తల్లిదండ్రులకు తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది. అది రాజకీయ పరంగా పక్కన పెట్టేసి ఒక మనిషిగా ఆలోచించి ఈ రోజు మేము ఈ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేసింది, రామన్ ఆధ్వర్యంలో. ఇప్పుడు కేంద్ర మంత్రి రాజీనామా చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు కదా. రాజీనామా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా? కేంద్ర మంత్రి రాజీనామా చేయాలనేసే కదా పాపం ఆ విద్యార్థులు పేపర్ లీక్ అయింది, దీనికి బాధ్యత వహిస్తూ మీరు రాజీనామా చేయండి ధర్మేందర్ సార్ అంటే, నేను చెయ్యనని వందలు కాదు వేలు కాదు లక్షల విద్యార్థుల బలిదానాలు వదిలేటట్టున్నాయి. ఎట్లా కొడతానంటే టీఆర్ గ్యాస్ ఎట్లా వదిలిపెడతానంటే, అసలు బేటీ పడావు బేటీ బచావు అని మోడీ అంటాడు. ఎక్కడ బేటీ పడావు ఎక్కడ బేటీ బచావు. ఇట్లా అమ్మాయిలను కొట్టరని చోట్ల కొడతారు, లాఠీలతోటి ముట్టుకొని చోట ముట్టుకుంటారు. ఆ బట్టలు కూడా పాపం సగం ఊసిపోతానే, అయినా కూడా పట్టించుకుంటలేరు. పోలీసు వాళ్ళు బ్యాడ్జీల పైన నేములు లేకుండా చూసి మరి వాళ్ళని కొడతాండ్రు. తర్వాత బ్యాడ్జీలు పెట్టుకొని వస్తారు. అంటే కేంద్రంలో ఒక్క మనిషి కోసం ఇంతమంది ఏంటిది నేటి విద్యార్థులే రేపటి పౌరులు అంటారు. అటువంటి పౌరులనే